హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ తెలుగు ట్యూటోరియల్స్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి ఫేస్బుక్ డిజేబుల్ కి సంబంధించి. సో నేను కొన్ని డేస్ బ్యాక్ ఫేస్బుక్ డిజేబుల్ కి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోలో ఏంటి అంటే మన ఫేస్బుక్ అకౌంట్ డిజేబుల్ అయితే ఒకసారి రివ్యూ ఎలా చేయాలి అంటే ఫేస్బుక్ వాళ్ళకి మన అకౌంట్ ఒకసారి చెక్ చేసి మేము ఏం మిస్టేక్ చేయలేదు, మీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి ఏమి అగైనెస్ట్ గా వెళ్ళలేదు, ఒకసారి చెక్ చేసి మన అకౌంట్ రీయాక్టివేట్ చేయమని అడగడం. సో ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అని చెప్పేసి నేను క్లియర్ గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాకపోతే డైలీ నాకు ఒక 10 మెసేజెస్ దాకా ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో బ్రో నా అకౌంట్ అనేది డిజేబుల్ అయ్యింది, ఎలా రీయాక్టివేట్ చేయాలి అని చెప్పేసి. సో దానికోసం ప్రతి ఒక్కరికి రిప్లై అవ్వలేను కాబట్టి నేను సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను. సో కొంచెం మీకు టైం అనేది సేవ్ అవుతుంది, నాకు టైం సేవ్ అవుతుంది. సో ఏంటని అంటే ఆ వీడియోలో 2 స్టెప్స్ అయితే చెప్పాను నేను. ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ రైట్ సైడ్ ఒక పిక్చర్ డిస్ప్లే అవుతుంది కదా, ఏంటి అని అంటే ఆ పిక్చర్ లో ఏం రాసింది అని అంటే మీ అకౌంట్ మేము డిజేబుల్ చేస్తున్నాం, మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది మేము డిజేబుల్ చేస్తున్నాం, బై మిస్టేక్ మేమైతే డిజేబుల్ చేసాం, మీరు రూల్స్ అన్ని ఫాలో అయినా సరే అనుకుంటే మాకు రివ్యూ పంపండి, మేము చెక్ చేసి యాక్టివేట్ చేస్తామని. సో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఒక పిక్చర్ డిస్ప్లే చేస్తాం చూసారా. సో ఏంటని అంటే ఒకసారి రివ్యూ చేసిన తర్వాత మీ ఛానల్ మేము చెక్ చేసాము, మా రూల్స్ కి మీరు అగైనెస్ట్ గా ఉన్నారు, అందుకే మీ ఛానల్ అనేది మేము యాక్టివేట్ చేయలేము అని చెప్పేసి రిప్లై వస్తుంది ఫేస్బుక్ నుంచి. సో దీన్ని ఈ 2 పిక్చర్స్ కి కన్ఫ్యూజ్ అయ్యి చాలా మంది అయితే నన్ను కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు, అలాగే ఇన్స్టాగ్రామ్ లో డైలీ మెసేజెస్ వస్తున్నాయి అనమాట. సో ఏంటని ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది క్లియర్ గా చెప్తాను వినండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసినప్పుడు మీ అకౌంట్ డిజేబుల్ అయినట్టు నోటిఫికేషన్ చూపిస్తుంది. ఇది వచ్చేసరికి ఫస్ట్ వన్. ఎందుకు డిజేబుల్ అవుతుందని చెప్పేసి నేను ఆ వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో అలాగే పైన ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను, చూడండి. డిజేబుల్ అయిపోయింది, మనం ఏం చేయలేము. కాకపోతే మనకున్న వన్ అండ్ ఓన్లీ ఒక వే ఏంటి అంటే వాళ్ళకి రివ్యూ పంపించడం. రివ్యూ అంటే ఏంటంటే చెప్తాను వినండి. మనం ఏ మిస్టేక్ చేయలేదు, వాళ్ళకి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి, ఆ రూల్స్ అన్ని ఫాలో అయినా సరే మా అకౌంట్ అనేది డిజేబుల్ అయింది, మేమేం మిస్టేక్ చేయలేదు అంటే వాళ్ళ రూల్స్ కి అగైనెస్ట్ కి ఏమీ వెళ్ళలేదని అర్థం. సో అలా రివ్యూ అనేది పంపించాలి అని చెప్పేసి ఆ వీడియోలో అయితే చెప్పాను. అది చూసినా సరే మళ్ళీ ఎలా చేయాలి అని చెప్పేసి నాకు వాళ్ళ యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ అయితే డైరెక్ట్ గా సెండ్ చేస్తారు, మీరు అలా అయితే సెండ్ చేయకండి. సో నేను కాబట్టి నేను సెండ్ చేయొద్దు బ్రో అని చెప్పేసి నేను మళ్ళీ డిలీట్ చేసి వాళ్ళకైతే సజెస్ట్ చేస్తున్నాను. మీరు మిగతా యూట్యూబ్ ఛానల్స్ కి కొంతమంది అయితే అడ్వాంటేజ్ తీసుకుంటారు దీన్ని, మీరైతే అలా యూజర్ ఐడీస్ పాస్వర్డ్ అయితే ఎవరికి షేర్ చేయకండి. సో అలాగే నాకు మనీ ఇస్తాను బ్రో, లేదంటే మా అకౌంట్ ని హ్యాక్ చేయండి బ్రో అని అడుగుతున్నారు. నేనైతే హ్యాకర్ని కాదు, జస్ట్ స్మాల్ యూట్యూబర్ ని. సో మీరు అలా హ్యాకర్ అని చెప్పేసి మనీ కూడా అలా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి, ఎందుకంటే ఇదంతా ఫేస్బుక్ చేతిలో ఉంటుంది, ఏ హ్యాకర్ చేతిలోనో లేదంటే యూట్యూబర్ చేతిలో ఉండదు. నేను జస్ట్ ఒక గైడర్ లాగా ఎలా చేయాలని చెప్పేసి రివ్యూ ఎలా చేయాలని చెప్పేసి నేను జస్ట్ ఒక వీడియో చేశాను అనమాట. సో మీకు రిప్లై ఎలా వస్తుందంటే ఈ లెఫ్ట్ సైడ్ పిక్చర్ లో చూపించినట్లుగానే మీకు అకౌంట్ అనేది మీరు కమ్యూనిటీ గైడ్ లైన్స్ అగైనెస్ట్ గా వెళ్ళినట్టయితే, అంటే అన్నెసెసరీగా పోస్టులు పెట్టడం, వేరే గ్రూప్స్ లో మీ పోస్టులు షేర్ చేయడం అలాంటివి చేస్తే, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, చాలా రూల్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో మీరు ఏది క్రాస్ అయినా సరే మీ అకౌంట్ అనేది డిజేబుల్ అయ్యింది, మేము దీంట్లో ఏం చూపిస్తుందంటే వీ కెనాట్ రివైవ్ అవర్ డెసిషన్, యువర్ ఫేస్బుక్ అకౌంట్ విల్ నాట్ బి యాక్టివేటెడ్ అని రిప్లై వస్తుంది. అంటే క్లియర్ గానే ఉంది అక్కడ. ఏంటి అంటే మీరు మా కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి అగైనెస్ట్ గా వెళ్ళారు, మేము ఆల్రెడీ రివ్యూ చేసాము, మీరు పెట్టిన రివ్యూని, మీ అకౌంట్ ని మేము ఇవ్వలేము అని చెప్పేసి దానికి అర్థం అనమాట. సో అంత క్లియర్ గా ఉన్నా సరే నన్ను మళ్ళీ బ్రో అకౌంట్ రీయాక్టివేట్ చేయరా బ్రో, లేదంటే దీనికి సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారు. సో దానికి నేను ప్రతి ఒక్కరికి చార్జ్ చేసి చెప్పలేను, ఎందుకంటే ఒక 10 మెసేజెస్ దాకా వచ్చినాయి అంటే ఒక్కొక్కరికి 10 మినిట్స్ అలా స్పెండ్ చేస్తే నా టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది అనమాట. టైం వాల్యూ మీకు తెలిసిందే కదా. సో చూడొచ్చు, ఈ వీడియోలో క్లియర్ గా చెప్తున్నాను వినండి. ఫస్ట్ స్టెప్ లో ఇలా వచ్చినట్లయితే నేను వీడియోలో చెప్పిన ప్రాసెస్ చేయండి, చేసిన తర్వాత మీకు అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతే నో ప్రాబ్లం ఏం లేదు. ఇలా సెకండ్ పిక్చర్ లో చూపించినట్లు మీకు అకౌంట్ ఓపెన్ అవ్వకుండా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వీ కెనాట్ రివైవ్ అంటే మేము మళ్ళీ మా డెసిషన్ వెనక్కి తీసుకోము, మీ అకౌంట్ రాదు అని అర్థం. సో ఒక్కసారి అలా వచ్చినట్లయితే మీరు కానీ నేను కానీ ఏం చేసేది ఏమి ఉండదు, అకౌంట్ ని అలా క్లోజ్ చేసుకుని వేరే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో అర్థమైంది కదా నేను ఈ టాపిక్ పర్టికులర్ గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను. చాలా రకాల మెసేజెస్ అయితే వస్తున్నాయి అనమాట. కొంతమంది అయితే మనీ ఇస్తాం బ్రో, లేదంటే హ్యాక్ చేయ బ్రో అన్నప్పుడు నాకు షాకింగ్ అనమాట. నేను ఎలా హ్యాక్ చేస్తాను, లేదంటే మనీ తీసుకుని నేను ఫేస్బుక్ టీమ్ లో ఏం పనిచేయట్లేదు కదా, కొంచెం అర్థం చేసుకోండి. సో నేను ఇది పాజిటివ్ వేలో చెప్తున్నాను, మీరు కూడా పాజిటివ్ గా తీసుకోండి. ఎందుకంటే మీ టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది, నాది కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి మెసేజ్ చేసే వరకు మళ్ళీ మిగతా రిమైనింగ్ మెసేజ్ చేసిన వాళ్ళకి కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అర్థం చేసుకోండి, ఈ 2 మెథడ్స్ లో నేను చెప్పింది క్లియర్ గా అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.